పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ మోటార్లు చోరీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 20 మోటార్లను స్వాధీనం చేసుకున్నట్టుగా పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. మీర్జంపేట్ గ్రామానికి చెందిన గోపు సంపత్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి మోటార్స్ దొంగతనానికి పాల్పడ్డాడని అన్నారు. ఇక నిందితుడు ఇదివరకే పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు వేసవి సెలవుల్లో క్లాసులు నడుపుతున్న కార్పొరేట్ కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ డిమాండ్ చేశారు. పలు కాలేజీలు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులను మానసికంగా హింసిస్తున్నాయని ఆరోపించారు. అకాడమిక్ ఇయర్కు ముందే సిలబస్ పూర్తి చేయడం కోసం ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అలాంటి కార్పొరేట్ కళాశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్మన్ జాహ్నవిపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో అవినీతి ఆగిపోలేదని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడని వారిని చైర్మన్గా ఎన్నుకుంటే తాను మద్దతిస్తారని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడే వ్యక్తిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటే కామారెడ్డి పరిస్థితి దారుణంగా తయారవుతుందన్నారు. మతం పేరుతో యువకులను బీజేపీ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మతాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పతనానికి ఎన్ఎస్యూఐ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.